ఫ్రెండ్స్, జగన్కి ఘోర ప్రమాదం. 9 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీకి. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని తెలుగుదేశం కూటమికి ఛాన్స్ ఇచ్చారు ఏపీ ప్రజలు. దీంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అయితే ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 164 స్థానాలు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి ఈ నెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే 2 నుంచి 5,000 ఓట్ల తేడాతో దాదాపు 88 స్థానాలను ఈసారి కోల్పోయిందట. ఈ 88 స్థానాల్లో తక్కువ మెజార్టీతోనే వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా అధికారం ఎక్కడ ఉంటే అక్కడే నేతలు ఉండడం ఇప్పుడు అలవాటైపోయింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ టచ్లోకి వెళ్ళారట. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో ఏకంగా 5 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారట. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీ నేతలతో చర్చ జరిపారా లేక బీజేపీ పార్టీతో వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందా అనేది క్లారిటీ లేదు. అయితే మొత్తానికి ఏదో ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.